హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. న్యూ ఇయర్ వస్తుంది కదా, న్యూ ఇయర్ స్పెషల్ కేక్ అయితే ప్రతి ఒక్కరూ ఇంట్లోనే చేసుకునేలాగా చూపిస్తున్నాను. అది కూడా ఓవెన్ లేకుండా. ఓవెన్ ఉంటేనే కేక్ చేయాలనుకుంటారు కదా చాలామంది. ఓవెన్తో సంబంధం లేకుండా అయితే చూపిస్తున్నాను. సింపుల్ ప్రాసెస్లో అయితే వీడియో చూసే ముందు వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందైతే ఒక హాఫ్ కప్ బెల్లంని ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత వేడి నీళ్ళు బెల్లం కరగడం కోసం అయితే వేసుకోవాలి. ఒక కప్పు, నేనైతే ఒక కప్పు వేసుకున్నా. వేడి నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం కరిగిపోయే వరకు. ఈ బెల్లం కరిగేలోపు మనం పిండి జల్లెడ పట్టుకుందాం. ఇప్పుడైతే పిండి జల్లెడ పట్టుకుందాం. నేను సగం కప్పు బెల్లం తీసుకున్నా కాబట్టి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా వాడుకోవచ్చు, కాకపోతే హెల్దీ కోసం అయితే గోధుమ పిండే బెస్ట్. ఒక కప్పు గోధుమ పిండి, సగం స్పూన్ తినే సోడా, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, 2 స్పూన్స్ మిల్క్ పౌడర్. ఇవన్నీ వేసుకొని జల్లెడైతే పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్న తర్వాత కొంచెం ఇలాచి పొడి అయితే వేసుకుందాం. తర్వాత మనం బేక్ చేసుకోవడం కోసం ఒక బగోన్ అయితే వేడి చేయాలి. ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగింది కదా, దీంట్లో పిండి పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఒకటే యాంగిల్లో కలుపుకోవాలి. కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే ఉండలు గట్టిపోతుంది. ఇలా ఒకటే యాంగిల్లో కలుపుకోవాలి. నేనైతే విస్కర్ తోటి కలుపుతున్నా. మీ దగ్గర విస్కర్ లేకుంటే స్పూన్ వాడండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇలా మంచిగా కలిపిన తర్వాత కొన్ని పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారే కాకుండా పాలు కొన్ని వేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇంకొన్ని పాలు పోసుకుందాం. పాలు పోసుకొని మంచిగా కలుపుకోవాలి. కలపడం వల్ల, ఎక్కువసేపు కలపడం వల్ల కేక్ అనేది మంచిగా కుక్ అవుతుంది. ఉండలు ఎక్కడ లేకుండా కలుపుకోవాలి. ఉండలు ఉంటే కేక్ సరిగా రాదు. చూడండి, ఇంకొన్ని పాలు పోసుకుందాం. మీ దగ్గర బేకింగ్ పొడి లేకుంటే ఈనో ప్యాకెట్ కూడా వాడచ్చు. పిండి అనేది ఇలా లూజ్గా ఉండాలి. దీన్ని పక్కకు పెట్టుకొని తర్వాత ఒక బగోన్ తీసుకొని దీనికి బటర్ మొత్తం ఇలా వీడియోలో చూపించినట్టు మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఒక బటర్ పేపర్ వేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకుంటే నోట్బుక్లో ఉన్న పేపర్ ఉంటుంది కదా, వైట్ పేపర్, అది కూడా వేసుకోవచ్చు.
ఇలా బటర్ పేపర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపిన బ్యాటర్ ఉంది కదా, దాన్ని మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందాం. నేనైతే కాజు బాదం వేసుకుంటున్నా. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేయడం వల్ల ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్నా హెయిర్ బబుల్స్ ఉన్నా పోతాయి. ఇప్పుడు బగోన్లో అయితే పెట్టుకొని కుక్ చేసుకుందాం. పెట్టిన తర్వాత పైనుంచి మూత పెట్టుకొని ఒక 30 నుంచి 40 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుందాం కేక్ రెడీ అయిందా లేదా. చూడండి, ఒక్కసారి చాకుతోటి కానీ స్పూన్ తోటి కానీ ఇలా మధ్యలో ఇలా ఒక్కసారి కుచ్చి చూడండి. దీనికి ఏమి అంటకుంటే కేక్ రెడీ అయినట్టు. చూడండి, అప్పుడప్పుడు ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే కేక్ మాడిపోతుంది. ఇప్పుడు కేక్ అయితే రెడీ అయింది. దీన్ని అయితే బయటకు తీసుకుందాం. ఇప్పుడు దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఒకసారి ఇట్లా అంటే కేక్ అనేది బయటకు వస్తుంది ఈజీగా. చూడండి, కేక్ అయితే ఎంత బాగా వచ్చిందో. మనం ఇప్పుడు పైన ఉన్న ఈ పేపర్ని అయితే తీసుకోవాలి. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంతే, ఎంతో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే కేక్ అయితే రెడీ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.